హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియోలో సర్వరోగ నివారణి ఆరోగ్యదాని అయిన మునగాకు ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. సో మునగాకులో ఉండే ఔషధ గుణాలు ఇంకే పదార్థంలో ఉండదని చెప్పుకోవచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే సూపర్ స్టార్ రెసిపీ ఇది. సో ఇది మనం డైలీ తీసుకున్న మంచిదేనండి. సో డైలీ ఫ్రై అయితే తీసుకోలేం కాబట్టి అప్పుడప్పుడైనా తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ మునగాకు వల్ల చాలా రకాల రోగాల్ని రాకుండా ఉంచుతుంది, అలాగే మన బాడీని హెల్తీగా ఉంచుతుంది కూడా. సో మునగాకుని డైలీ తీసుకోవడానికి ట్రై చేయండి. రోజు మనం దీన్ని తీసుకోవాలి అంటే కొంచెం కష్టమే. సో కారపొడి అయితే మనం డైలీ ఒక ముద్దలోకి అయితే వేసుకుని తినొచ్చండి. ఆ కారపొడి, మునగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో అది చూసేయండి. మరి అసలు ఆలస్యం చేయకుండా మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా మునగాకు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మునగాకుని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చా అనమాట. సో మునగాకుని అలా ఆకు కింద సపరేట్ చేసుకొని ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని ఉడికించుకోవాలి. పల్లెటూరులో మునగాకు దొరకడం చాలా అంటే చాలా ఈజీ, కొంచెం సిటీల్లో కష్టం. దొరికితే కనుక ఖచ్చితంగా దాంతో ఏదో ఒక రెసిపీ చేసుకుని అయితే తినండి. సో చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే. ఈ మునగాకులో విటమిన్ ఏ, సి, డి అధికంగా ఉంటాయండి. ఇందులో రిచ్ ఐరన్ కూడా ఉంటుంది. కళ్ళకి, జుట్టుకి, స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇమ్యూనిటీని కూడా బాగా పెంచుతుంది, కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుందండి. సో డైట్ అనగానే ఈ మునగాకు ఏదో ఒక రెసిపీ చేసుకుని అయితే తింటారు. డైట్లో అయితే ఇది బాగా ఇంక్లూడ్ చేసుకుంటారు అనమాట మునగాకుని. ఇంకా చూసారు కదండి, మునగాకులో ఉన్న మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మునగాకు మొత్తం కూడా కలిసిపోయి ఉంటుంది కదా, ఒకసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మునగాకు చూసారు కదండి, మొత్తం కూడా బాగా ఉడికిపోయింది. వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయింది చూసారు కదా. అందులో ఏమీ వాటర్ కూడా లేవు కదమ్మా. మనం తాలింపు పెట్టుకోవడం అంతా కొంచెం ఉన్నా కానీ మనం తాలింపు పెట్టుకున్నప్పుడు ఎగిరిపోవాలి. ఇంక ఉడికిపోయినట్టేనమ్మా మునగాకు? ఉడికిపోయినట్టే. లేతాకైతే ఉడకబెట్టుకోక్కర్లేదు. కొంచెం ముద్రాకులా ఉందని ఉడకబెట్టు. ముద్రాకైతే కొంచెం ఉడకబెట్టు అంతే. ఇంకైతే ఫ్రై అయితే స్టార్ట్ చేసేద్దాము. మునగాకు ఫ్రై అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మునగాకు అలా ఉడికిపోయిన తర్వాత పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు పక్కన ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందమంటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఫ్రై కదండి, మునగాకు ఫ్రై కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి తాలింపు సరుకులను అయితే వేసుకోవాలండి. ముందుగా ఒక స్పూన్ వరకు ఆవాలు, అందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, మినప్పప్పును కూడా వేసుకోవాలండి. అలాగే ఒక స్పూన్ వరకు పచ్చనిపప్పును కూడా వేసుకోవాలి. కొంచెం పప్పులు ఎక్కువే వేసుకోవాలి. మునగాకు ఫ్రైలోకి కొంచెం పప్పులు ఎక్కువగానే వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. కొంచెం వేగాక అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. అమ్మ తాలింపు సరుకులన్నీ వేగిపోయినాయా? పోపులన్నీ చూసారు కదండి, మొత్తం పోపులన్నీ అయితే వేగిపోయినాయి చక్కగా. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మునగాకుని అందులోకి వేసుకోవాలి. ఇలా అనుకోవాలి, ఆకాశం ఎడుతుంది. ఉడకపెట్టుకున్న మునగాకును మొత్తం అందులోకి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. సో ఎందుకంటే ఆకు మొత్తం కలిసిపోయి ఉంటుంది,
అందుకు ఒకసారి బాగా ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి. అమ్మ ఇది మనం మునగాకు రైస్లోనే కాకుండా విడిగా కూడా తీసుకోవచ్చు కదా, కర్రీ తినొచ్చు, విడిగా కర్రీ తినొచ్చు, చపాతీలోకి, సైడ్ రైస్ తినొచ్చు. అన్నిటిలోకి ఇది పర్ఫెక్ట్గా రైస్ బాగుంటుంది. త్వరగానే వేగిపోద్ది కదా, మనం ఉడికించుకున్నాం కదా. త్వరగా వేగిపోద్ది. ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడు పసుపు, అందులోకి వెల్లుల్లిపాయ కొంచెం మిక్సీకి పట్టాలండి, కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. బాగుంటుంది. వెల్లుల్లిపాయ స్మెల్ కూడా బాగుంటుంది. పాలు బాలింతరాలు పాలు కూడా పడతాయి. ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది కదమ్మా. అంతేగా ఉండదు. బాలింతరాలకి పాలు బాగా పడతాయండి. మునగాకంటేనే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి మునగాకులో. ఇంకా అందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అయితే ఒక స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి పుట్నాల పప్పు కొంచెం మిక్సీ పట్టి వేసుకోవాలి. ఇంకేమేమి వేసుకోవచ్చాము ఇందులో, అది కాకపోతే వేసుకోవచ్చు. దాని ప్లేస్లో నువ్వుపప్పు పొడి చేసుకునైనా వేసుకోవచ్చు, పల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్మెల్ బాగా వస్తుంది, బాగుంటుంది. కూర కూడా మూత పెడదాము. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes వరకు వేగనివ్వాలి. మూత వేసుకుని మగ్గ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి, అమ్మ వేగిపోయినట్టేనా? భలే కలర్ఫుల్గా ఉంది కదా. చూసారు కదండి, చాలా తక్కువ టైంలో ఈజీగా అయితే అయిపోతుంది. అంతే హెల్త్కి మంచిది అనమాట. సో ఈసారి ఎప్పుడైనా సరే ఎవరైనా మునగాకు ఫ్రైని అయితే ఇలా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్త్కి మంచిది కూడా. బాలింతరాలకు పాలు పడుతుంది, హెల్త్కి మంచిది. సో మీరు కూడా తప్పకుండా మునగాకు దొరికితే ఇలా ఫ్రై చేసుకోండి. సో ఇలా తయారు చేస్తే పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. సో ఇది మునగాకుతోనే చేసామా అని అన్నట్టుగా అనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో మునగాకు ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.